పశ్చిమాసియాలో యుద్ధ అగ్నికీలలు ఇంకా చల్లారకముందే దక్షిణాసియాలో మరో అగ్నిపర్వతం పేలింది. ఒకప్పుడు మిత్రుల్లా కనిపించిన రెండు దేశాలు ఇప్పుడు ప్రత్యక్ష శత్రువుల్లా మారి దాడులు చేసుకునే స్థితికి చేరుకున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పీక్స్కి చేరాయి. ఒక్కసారిగా ఆఫ్ఘన్ రాజధాని నగరంపై బాంబులు కురిశాయి. వందలాది ప్రాణాలను బలి తీసుకున్నాయి. హాస్పిటల్ వంటి మానవతా కేంద్రాలే లక్ష్యంగా మారాయనేటువంటి వార్తలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఇది కేవలం సరిహద్దు గొడవ లేక పూర్తి స్థాయి యుద్ధానికి సంకేతమా అన్న సందేహాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజంగా ఉగ్రవాదంపై దాడా లేక వ్యూహాత్మక యుద్ధ ఆరంభమా? హాస్పిటల్ లక్ష్యంగా మారిందా లేక ఇది ఓ అపార్థమా? రెండు దేశాలు ఇక్కడే ఆగుతాయా లేక పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తాయా? ఈ ఘర్షణలో ఏది నిజం, ఏది ప్రచారం? మరి ముఖ్యంగా ఈ అగ్ని కీలలు దక్షిణాసియాను మొత్తం మంటలో కూడా ముంచేస్తాయా? ఓ పక్క అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఇలా తెగబడ్డాన్ని ఎలా చూడాలి? దక్షిణాసియాలో మరో అగ్నిగుండం రగులుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధ ఉధృతి పెరుగుతుండగా ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సరిహద్దు ఘర్షణలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజధాని నగరాలపైన వైమానిక దాడుల దాకా వెళ్లడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో చూపిస్తోంది. కాబూల్ నగరంపై జరిగిన తాజా దాడులు ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేశాయి. ముఖ్యంగా డ్రగ్ రిహాబిలిటేషన్ కోసం ఉపయోగిస్తున్న ఓ హాస్పిటల్ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఆఫ్ఘాన్ ప్రభుత్వ వర్గాల ప్రకారం కాబూల్లోని హాస్పిటల్పై జరిగిన బాంబు దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కనీసం 400 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయపడ్డారు. హాస్పిటల్ భవనంలో మంటలు చెలరేగి పూర్తిగా శిథిలమైపోయింది. ఈ ఘటనలో చికిత్స కోసం వచ్చిన రోగులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా మృతదేహాలుండే అవకాశం ఉంది. రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇది సాధారణ సైనిక దాడి కాదని, మానవత్వంపై దాడి అంటూ తాలిబాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు హాస్పిటల్పై దాడుల ఆరోపణలను పాకిస్తాన్ ఖండిస్తుంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఉగ్రవాద శిబిరాలు, సైనిక మౌలిక సదుపాయాలపైన దాడులు చేశామని చెబుతోంది. ఆఫ్ఘాన్ నుంచే తమపై దాడులు జరుగుతున్నాయని చెబుతోంది. వాటికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టామని పాకిస్తాన్ వాదిస్తోంది. టీటీపీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని పాకిస్తాన్ తెలిపింది. అయితే ఈ ఘర్షణలకు అసలు మూలం కూడా ఇదే. పాకిస్తాన్లో వరుసగా జరుగుతున్న ఉగ్ర దాడులకు టీటీపీ బాధ్యత వహిస్తుంది. అయితే టీటీపీ సంస్థకు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందని ఇస్లామాబాద్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. తమ భూభాగాన్ని ఎవ్వరూ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికి అనుమతించమని చెబుతోంది. ఈ పరస్పర ఆరోపణలే ఇప్పుడు బాంబు దాడుల వరకొచ్చాయి. ఇది ఒక్క రోజులో ఏర్పడిన పరిస్థితి కాదు. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న అనుమానాలు, అవిశ్వాసం ఇప్పుడు అగ్గిరాజేసుకున్నాయి. ముఖ్యంగా డ్యూరాన్ లైన్ సరిహద్దు వివాదం, పస్తూన్ జాతి అంశం, తాలిబాన్ నియంత్రణ విషయంలో విభేదాలు ఇవన్నీ కలిసి ఈ సంక్షోభాన్ని మరింత ముదిర్చాయి. ఒకప్పుడు తాలిబాన్కు మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబాన్ ప్రభుత్వంలో ప్రత్యక్ష ఘర్షణలకు దిగడం పరిస్థితి ఎంతగా మారిపోయిందో సూచిస్తుంది. ఇటీవల జరిగిన ఘటనలు చూస్తే ఇది సాధారణ ఘర్షణ కాదని స్పష్టమవుతోంది. కాందహార్, నంగర్హార్, కాబూల్ వంటి కీలక ప్రాంతాల్లో వరుసగా దాడులు జరగడం, మరోవైపు ఆఫ్ఘాన్ సైన్యం కూడా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేయడం పరిస్థితిని ఓపెన్ వార్ దిశగా నెట్టేస్తున్నాయి. డ్రోన్ దాడులు, మోర్టార్ షెల్లింగ్, వైమానిక దాడులు, అన్ని రకాల యుద్ధ పద్ధతులు వినియోగంలోకొచ్చాయి. ఈ పరిణామాలు ప్రాంతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆఫ్ఘాన్, పాకిస్తాన్ దాడులపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఇరు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. పౌరుల ప్రాణనష్టం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని హెచ్చరించింది. భారతదేశం కూడా ఈ దాడులను ఖండిస్తూ ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరింది. ఇరు దేశాలు కూడా వెంటనే ఉద్రిక్తతలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక యుద్ధం వెనుక వ్యూహాత్మక కోణం కూడా ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ తన అంతర్గత భద్రతా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి లేదా ప్రాంతీయ రాజకీయ సమీకరణాల్లో తన ఆధిపత్యాన్ని
ప్రభావాన్ని చూపించడానికి ఈ దాడులకు పాల్పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చైనా పెట్టుబడులు, అమెరికా వ్యూహాలు, మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం కూడా ఈ సంఘటనలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం సరిహద్దుల వద్ద పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. తోర్ఖం, చమన్ వంటి కీలక వాణిజ్య మార్గాలు మూసివేయడంతో వాణిజ్యం నిలిచిపోయింది. వేలాది మంది ప్రజలు సరిహద్దుల వద్ద ఇరుక్కుపోయారు. ఇప్పటికే లక్షలాది మంది తమ ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మానవతా సంక్షోభం వేగంగా పెరుగుతోంది. రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాంటి చిన్న సంఘటనైనా పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ దాడులు పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. మొత్తానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ ఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య పోరు మాత్రమే కాదు, దక్షిణాసియా భద్రతను, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే పెద్ద సంక్షోభంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని ఈ అగ్నిగుండాన్ని ఆర్పకుంటే మరో పెద్ద యుద్ధానికి ఇది ఆరంభమయ్యే అవకాశమూ లేకపోలేదు.